పార్టీకి మోసం చేసే పరిస్థితి మాకు లేదు. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ సీటు ఇస్తే ఓడిపోతుంది. దయించి కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని సీట్లు ఇవ్వద్దు. నాకు కాకపోతే వేరే వాళ్ళకి మంచి మనుషులు ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వండి. సర్వే ప్రకారం మీరు చూడండి, సర్వేలో ఎవరు ముందు ఉంటే వాళ్ళ సీట్లు ఇవ్వండి. మేమందరం కష్టపడి గెలిపించుకుంటాం, అది నేనైనా వేరే వాళ్ళైనా. అంతేకాని మీరు ఓడిపోతుంది అని చెప్పినా కూడా మీరు అభ్యర్థులకి టికెట్ ఇవ్వద్దు. దయించి మా తెలుగుదేశం పార్టీని బాపట్లలో హైకమాండ్ అయిన తెలుగుదేశం పార్టీయే కత్తితో పొడవద్దు. బాపట్లని కాపాడండి. 3 సార్లు నుంచి ఓడిపోతున్నాం, ఈ 4వ సారి గెలిపించాలి ప్లీజ్ అని నేను బతిమాలేనండి. తప్పకుండా ఎక్కడ ఓడిపోతుంది, ఓడిపోదు, మీరున్నారు కదా అని అంటున్నారు. సరే, నేనున్నానని బయటికి వెళ్తే మరి వాళ్ళకి ఇచ్చిన మాట ఏం చేయాలి, వీళ్ళకి ఇచ్చిన మాట ఏం వేయాలి? నాకు టికెట్ వస్తేనే ఓటు వేయండమ్మా. ఏం చేద్దాం అనేది రేపు నిర్ణయం తీసుకున్నాం. జరిగిన విషయాలన్నీ మీ ముందు పెట్టా. ఏం చెయ్యాలి అనేది రేపు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. చేయండి. అలానే తెలుగుదేశం యాంటీ కాదు, సీట్ రాలేదనే బాధ వ్యక్తపరచడం మన బాధ్యత కూడా అనుకుంటున్నాను నేను. వర్ధిల్లాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వం. జై వెంకటేశ్వర, జై వెంకటేశ్వర, జై వెంకటేశ్వర. వర్ధిల్లాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వం.